హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైదా పిండితో గులాబీ పువ్వులు తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సింది 1/2 కేజీ మైదా పిండి, 150 గ్రాములు వరిపిండి, 100 గ్రాములు పంచదార, కొద్దిగా తినే సోడా, కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని పిండి పక్కన పెట్టుకోవాలండి 10 నిమిషాలు. ఏదైనా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె కానీ మూగుడి కానీ మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకుని నూనె వేసేసుకోవాలి. నూనె వేసిన తర్వాత వెంటనే కొంచెం చింతపండు వేసి వేపేసి పక్కన పెట్టేస్తే మనం ఏం వండినా కానీ మనకి నూనె లాగదండి. అదిగో చూడండి. అలాగే ఈ గులాబీ పువ్వు గుత్తు ఎప్పుడు కాగుడు నూనెలో అలాగా కాగుతూ ఉండాలండి. మనం పిండిలో ముంచి ఆ గులాబీ పువ్వు గుత్తుని అదిగో పిండి చూడండి నేను వేస్తున్నాను. కొద్దిగా చాకుతో ఇలా టచ్ చేస్తే మనకి గులాబీ పువ్వులాగా చక్కగా వచ్చేస్తుందండి. అలా వండే కొద్దీ మనం నూనె కాగే కొద్దీ గులాబీ పువ్వు గుత్తి ఇలా పెట్టగానే పిండి ఇలాగా వెంటనే ఇలా రాలిపోద్దండి. చూడండి అదిగో నేను వేస్తున్నాను. చక్కగా ఈజీగా వేసుకోవచ్చండి. 1/2 కేజీ పిండికి చాలా గులాబీ పువ్వులు అవుతాయి. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. చేసుకుంటే ఇది బాగా నూనె కాగే కొద్దీ బాగా ఇలా మనం గులాబీ పువ్వు గుత్తు పిండిలో పెట్టి ఇలా నూనెలో పెట్టగానే దాన్నే పడిపోద్దండి. అదిగో అలాగా చక్కగా వచ్చేస్తుంది. చూడండి నేను వేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు తింటాక బాగుంటాయి. మీరు ఈ పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. పిండి వంటలు ఏమి వండారో అని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయిగోండి అయిపోయినాయి. 1/2 కేజీ పిండికి చూడండి ఎన్ని అయినాయో. చాలా సింపుల్గా అయిపోతుందండి. గమ్మున అయిపోతుంది. మనం ఒక్కళ్ళైనా వండేసుకోవచ్చు ఇవి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.